గియల్లా పండగ పూట ఒక అన్న ఫోన్ చేసేసి అన్న నువ్వు చెప్పే మాటలు వింటుంటే విన సంబరంగా అనిపిస్తున్నది గనోట ఒకసారి రైతన్నల గురించి ఒక మాట చెప్పన్నా అని చెప్పేసి అని అడిగిండు. ఏమని చెప్పాలా ఎట్లని చెప్పాలా? రైతంటే ఎవరు? వేసిన అంగి మాసిపోకుండా గట్టు మీద నుంచే చేన్ల కూలోళ్ళు పని చేస్తున్నారా లేదా అని చెప్పేసి చూసిపోయేటోడు రైత. వేసిన పంట ఏమైపోతుందో అని చెప్పేసి ఆరాటంతోని రాత్రి పగళ్ళు కాపు కాసేటోడు రైత. జాబులు చేసేటోళ్ళు పైసలు ఏడబెట్టాలో తెలక భూములు కొనుక్కొని భూసాములు అయిపోతుంటే ఎకరపు 2 ఎకరాల్లో చిన్న చిన్న రైతులు చింతలతో చితికిపోతున్నారు కాక. ఉన్నది ఉన్నట్టుగా అంటే ఉడికెంత కోపం అన్నట్టుగా తెల్లటి బట్టలేసుకొని కారులో వచ్చి రోడ్డు మీదకి వెళ్లే భూమిని చూసి వెళ్లిపోయేటోడు రాజైతాడు గాని రైతన్నైతాడు కాక. ఈ ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలనుకున్నా సాయం చేయాలనుకున్నా కూడా రైతులకు చేయాల కాక, రాజులకు కాదు. రైతులకు చేయాల కాక, రాజులకు కాదు. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా